తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ అందించింది. సంక్రాంతి పండుగ కోసం 4484 స్పెషల్ బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ప్రత్యేక బస్సులో ఛార్జీల పెంపు ఉండదని సంస్థ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. మహిళలకు స్పెషల్ బస్సులు, మహాలక్ష్మి పథకం అమలుపై బస్ భవన్లో రివ్యూ చేసిన సజ్జనార్ రద్దీకి అనుగుణంగా బస్సులు నడపాలని సూచించారు. ఎల్లుండి ఆదివారం నుంచి సంక్రాంతి 15వ తేదీ వరకు ఈ స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి కాకుండా ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరంఘర్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్పీ, బోయినపల్లి, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి స్పెషల్ బస్సులు నడపనున్నారు. సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపబోతోంది. వీటికి అసలు ఛార్జెస్ ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఎన్ని బస్సులు నడపబోతున్నారు, ఏ ఏ ప్రాంతాల నుంచి నడుస్తాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సతీష్ అడిగి. సతీష్. ఎస్ గాయత్రి, సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు సిటీ జనం అంతా కూడా సొంతూరులో బాట పడతారు. ఇటు తెలంగాణతో పాటు ఏపీలో కూడా పల్లెటూరులో కూడా సొంత గ్రామంలో కూడా సంక్రాంతి పండుగ కూడా చేసుకుంటారు. ఈ యొక్క పండుగ కోసం కూడా టీఎస్ఆర్టీసీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తుంది. అయితే సంక్రాంతి ప్రత్యేక బస్సుల ఏర్పాటు, మహాలక్ష్మి పథకం అమలు, ప్రయాణికులకు కావాల్సిన సౌకర్యాలపై కూడా ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ బస్ భవన్ లో ఉన్నతాధికారులతో పాటు ఆర్ఎంఓలతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సందర్భంగా ఇటు మహాలక్ష్మి అమలు నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ అనుగుణంగా సంక్రాంతికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కూడా వీసీ సజ్జనార్ కూడా తెలపడం జరిగింది. అయితే హైదరాబాద్ లో రద్దీ ప్రాంతాలైనటువంటి ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఆరంగర్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్, కేపీహెచ్బీ, బోయినపల్లి, గచ్చిబౌలి ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక బస్సులు కూడా నడుపుతున్నట్టుగా తెలిపారు. అయితే సంక్రాంతి సందర్భంగా సొంతూరులకు వెళ్లే వారి కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తుంది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యాలకు చేర్చుకునేందుకు కూడా దాదాపుగా 4484 ప్రత్యేక బస్సులు కూడా నడుపుతున్నట్టు కూడా వీసీ సజ్జనార్ కూడా చెప్పడం జరిగింది. అయితే వాటిలో 626 సర్వీస్ బస్సులు ముందస్తు రిజర్వేషన్ కూడా కల్పిస్తున్నాం కాబట్టి దీనికి సంబంధించి కూడా రిజర్వేషన్ చేసుకునే వారు కూడా చేసుకోవచ్చని కూడా సూచించారు. అయితే ఈ నెల 7వ తారీఖు నుంచి మొదలుకుంటే 15వ తేదీ వరకు కూడా ప్రత్యేక బస్సులు కూడా అందుబాటులో ఉంచుతున్నామన్నది కూడా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా స్పష్టం చేశారు. అయితే గతంలో మాదిరిగానే ప్రత్యేక బస్సులు కూడా ఇస్తున్నాము. దీనికి సంబంధించి రద్దీ అనుగుణంగా, ఎందుకంటే ఈ మధ్య కాలంలో అంటే దాదాపుగా 1 మంత్ అవుతుంది. ఇటు దాదాపుగా ఎందుకంటే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇటు బస్సుల్లో మహిళలకు ప్రత్యేక ఉచిత ప్రయాణం నేపథ్యంలో చాలా వరకు కూడా రద్దీ పెరిగింది. దానికి అనుగుణంగా కూడా ఈసారి సంక్రాంతి పండుగ కూడా ప్రత్యేక బస్సులు కూడా నడుపుతున్నామని కూడా వీసీ సజ్జనార్ చెప్పడం జరిగింది. దీనిలో నేపథ్యంలోనే 4484 ప్రత్యేక బస్సులు కూడా నడుపుతున్నాం. దానికి అదనంగా కూడా వాటిలో 626 సర్వీస్ బస్సులు కూడా బస్సెస్ కూడా రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పిస్తున్నాం కాబట్టి దీన్ని కూడా ప్రయాణికులంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నారు. అయితే ఎప్పట్లాగే అంటే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలంతా కూడా ఆధార్ కార్డు చూపిస్తూ వాళ్ళు ఎప్పట్లాగే 0 టికెట్ కూడా తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఎటువంటి ఛార్జెస్ కూడా తీసుకోవట్లేదు. ఈ ప్రత్యేక బస్సులలో కూడా ఛార్జీల పెంపు ఉండదు. మాదిరిగానే అంటే ఇప్పటి వరకు మాదిరిగా మహాలక్ష్మి పథకం ఇంప్లిమెంటేషన్ లో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నాము. ఈ రద్దీ అనుగుణంగా కూడా ప్రత్యేక బస్సులు కూడా పెట్టినట్టు కూడా చెప్పారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. అయితే ఏపీకి షెడ్యూల్ సర్వీస్ తో పాటు సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక బస్సులు కూడా నడుపుతామని కూడా సజ్జనార్ స్పష్టం చేశారు. అయితే పండుగ సందర్భంగా బస్ ఛార్జీలో ఎలాంటి పెంపు ఉండదు అని గత మాదిరిగానే సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్ సర్వీసులు కూడా నడుపుతున్నట్టు కూడా వీసీ సజ్జనార్ కూడా చెప్పారు. అయితే సంక్రాంతి నడిపే పల్లె వెలుగు బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సెస్ లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమల్లో ఉంటుంది. ఈ విషయంలో మాత్రం ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యథావిధిగా మహిళలకు 0 టికెట్ తీసుకొని ప్రయాణించాలని కూడా వీసీ సజ్జనార్ కూడా సూచించారు. అయితే ఈ యొక్క సంక్రాంతి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తుంది టీఎస్ఆర్టీసీ. మనం చూసాం దాదాపుగా 2-3 వారాల నుంచి కూడా ఆర్టీసీ బస్సులు అంటే ఇటు ఆర్టీసీ ఆర్డినరీతో మొదలుకుంటే ఇటు పల్లె వెలుగు బస్సులు అలాగే ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా రద్దీ కూడా పెరిగింది. దానికి అనుగుణంగానే ఈ సంక్రాంతికి ప్రత్యేక బస్సులు కూడా నడుపుతున్నాం అనేసి కూడా వీసీ సజ్జనార్ కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడ కూడా ప్రత్యేక బస్సుల్లో కూడా ఛార్జీల పెంపు ఉండదు, సాధారణ టికెట్ రేట్లనే తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇటు మహిళలకు కూడా ఉచిత ప్రయాణం కొనసాగుతుంది. ఈ విషయంలో మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. గాయత్రి.
సతీష్, మనం డైలీ ప్రయాణాల్లోనే చూస్తున్నాం ఈ ఉచిత పథకం వల్ల చాలా మంది ఎక్కువ ట్రావెల్ చేస్తున్నారు. దీంట్లో మరి పురుషులకు ఏమైనా స్పెషల్ ఇవ్వబోతున్నారా? ఎస్, అలాంటిది అయితే ప్రస్తుతానికి అయితే ఏం లేదు గాయత్రి. ప్రజెంట్ అయితే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ ఇటు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ఇటు 6 గ్యారెంటీలో భాగంగా ఇప్పటికే 2 ఇంప్లిమెంటేషన్ చేసింది కాబట్టి అందులో ప్రప్రథమంగా ఇటు మహాలక్ష్మి పథకం ఇంప్లిమెంటేషన్ జరిగింది. మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో మెయిన్ గా ఇటు సిటీ ఆర్డినరీతో పాటు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. వాళ్ళు ఆధార్ కార్డు చూపించి ఉచిత టికెట్ అంటే 0 టికెట్ కండక్టర్ ఇస్తారు. దాని ఆధారంగా వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తారో డీటెయిల్స్ కూడా తెలుస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే ఇప్పటి వరకు రాష్ట్ర సరిహద్దుల వరకే ఫ్రీ సర్వీస్ ఉంటుంది అని మనం విన్నాం. సో అక్కడ నుంచి వాళ్ళు చార్జెస్ అప్లికేబుల్ చేస్తారా? ఎలా ఉండబోతున్నాయి? ఎస్, తప్పకుండా ఇటు తెలంగాణ నుంచి కూడా చాలా వరకు అంటే హైదరాబాద్ లో మెయిన్ గా దాదాపు ఒక 50% ఎబోవ్ గా చాలా వరకు ఆంధ్ర పీపుల్స్ ఉన్నారు, ఇక్కడ సెటిలర్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా కూడా ఏపీ షెడ్యూల్ సర్వీస్ తో పాటు ఇటు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు కూడా నడుపుతున్నాం అని చెప్తున్నారు. కాబట్టి అంటే ఇక్కడి నుంచి అంటే తెలంగాణ సరిహద్దు వరకు కూడా మాత్రం వాళ్ళందరూ కూడా టికెట్ ఉండదు. ఎందుకంటే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు 0 టికెట్ కొడతాము, ఆధార్ కార్డు ఆధారంగా కొడతాము అని కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. కాబట్టి వాళ్ళకి తెలంగాణ సరిహద్దుల వరకు మాత్రం 0 టికెట్ ఉంటుంది. తర్వాత వాళ్ళు ఏపీ సరిహద్దుల్లోకి వెళ్ళిన వెంటనే వాళ్ళకి ఛార్జెస్ కూడా తీసుకుంటామని కూడా ఇప్పటికే స్పష్టం చేయాలి. కాబట్టి దానిపై కూడా మాత్రం క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎక్కువగా సంక్రాంతి పండుగ అంటేనే కోడి పందాలు ఎక్కువగా ఉంటాయి ఇటు ఆంధ్రలో కూడా. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి మరోవైపు. కాబట్టి ఎక్కువగా ఇటు తెలంగాణ నుంచి గానీ హైదరాబాద్ నుంచి గానీ చాలా మంది కూడా ఏపీకి వెళ్తారు సంక్రాంతి పండుగకు. అక్కడ ఎంజాయ్ చేయడానికి కానీ సెలవుల్ని ఆస్వాదించేందుకు, అలాగే సంక్రాంతి సెలబ్రేషన్స్ కూడా అక్కడ చేసుకోవడానికి వెళ్తారు. కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లే వారికి, ఏపీకి వెళ్లే వారికి మాత్రం అంటే తెలంగాణ సరిహద్దుల వరకు మాత్రం టికెట్ ఉండదు. ఇటు మహిళా ప్రయాణికులకైతే అయితే తెలంగాణ సరిహద్దు దాటితే ఏపీ సరిహద్దులో వెళ్ళిన తర్వాత వాళ్ళకు టికెట్ కూడా ఇస్తామని కూడా చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇటు ఆర్టీసీ ఎండి కూడా వీసీ సజ్జన కూడా స్పష్టం చేశారు. కాబట్టి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు తెలంగాణ మహిళలకు ప్రత్యేకంగా మాత్రం ఇటు 0 టికెట్ అయితే అమల్లో ఉంటుంది. ఎందుకంటే మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ. సతీష్, మనం రీసెంట్ గా సజ్జనార్ మీటింగ్ చూసాం. ఆ సమావేశంలో ఆయన సుమారు 2000 కొత్త బస్సులు తీసుకొస్తాం, ఈ సంక్రాంతి లోపు, ఈ వారం లోపు 50, సంక్రాంతి లోపు 200 డీజిల్ బస్సులు తీసుకొస్తామని అనౌన్స్ చేశారు. సో అవి ఇప్పుడు నడవబోతున్నారా? తప్పకుండా వాటికి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అంటే ఇందులో ఇప్పుడు ఈ రోజు చెప్పిన దాని ప్రకారం, రివ్యూ ప్రకారం 4484 ప్రత్యేక బస్సులు కూడా నడుపుతున్నాం అని చెప్పారు. కాబట్టి ఇందులో కొత్త బస్సులు కూడా ఉన్నాయి. ఎందుకంటే మొన్న రీసెంట్ గా ప్రారంభించారు ఇటు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా. కాబట్టి వాటిలో 626 సర్వీసు బస్సెస్ లో కూడా ముందస్తుగా రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. కాబట్టి ఇటు తెలంగాణ ఏపీకి కూడా ప్రత్యేక బస్సులు కూడా నడుస్తాయి. అయితే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు మాత్రం ఉచిత బస్ సౌకర్యం కూడా కల్పిస్తున్నాము. అందులో భాగంగా వాళ్ళు ఆధార్ కార్డు చూపించి వాళ్ళు యథావిధిగా 0 టికెట్ తీసుకొని వారి గమ్యస్థానాన్ని కూడా ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కూడా కల్పిస్తున్నాం. మరోవైపు ఈ యొక్క సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రత్యేక బస్సుల్లో కూడా ఎలాంటి అదనపు ఛార్జీలు కూడా ఏమీ వసూలు చేయడం లేదు, సాధారణ ఛార్జీ రుసుమే తీసుకుంటారని కూడా స్పష్టం చేశారు. కాబట్టి దానికి సంబంధించిన విధి విధానాలు అంటే ఇటు ఆర్టీసీ సిబ్బందితో పాటు ఇటు ఉన్నతాధికారులు కూడా ఇటు ఆర్టీసీ ఎండి సజ్జనర్ అయితే అమలు చేయడానికి ఆదేశాలు అయితే జారీ చేశారు. మొత్తానికైతే ఈ నెల 7 నుంచి 15వ తేదీ వరకు కూడా ప్రత్యేక బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే సంక్రాంతి పండుగ అనగానే సొంతూళ్ళు కూడా చాలా మంది కూడా ఇటు సిటీ నుంచి జనం సొంతూళ్ళకి వెళ్తారు, అక్కడ పండుగ సెలబ్రేషన్ చేసుకుంటారు. సంక్రాంతి టైంలో హైదరాబాద్ చూస్తే చాలా వరకు ఖాళీ అయిపోతుంది. ఎందుకు పక్క రాష్ట్రాలకు వెళ్తుంటారు హాలిడేస్ కాబట్టి. అండ్ ఏపీకి వెళ్లే వాళ్ళు, మహారాష్ట్ర, కర్ణాటక పక్క రాష్ట్రాలకు వెళ్లే వాళ్ళు కూడా చాలా మంది ఉంటున్నారు. సో అసలు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? 4484 స్పెషల్ బస్సులు, అలాగే ఎలాంటి ఛార్జెస్ కూడా పెంచలేదు. సో ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? ఎస్, ఇదైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ప్రయాణికులకు కూడా. ఎందుకంటే గత ఏడాది అయితే చాలా వరకు 4484 ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు గతంలో కూడా, అంటే గత సంక్రాంతి పండుగ కూడా. కానీ అప్పటికి కూడా రద్దీ ఏమాత్రం తగ్గలేదు, విపరీతంగా పెరిగింది. అంటే ఇంకా బస్సులు పెంచాలని కూడా ఇటు ప్రయాణికుల నుంచి కూడా డిమాండ్ వచ్చింది. అయితే దానికి అనుగుణంగా కూడా
ఆయా రూట్ లో అంటే ఎక్కడెక్కడ రద్దీ ఉంటుంది ఆ రద్దీ రూట్లలో అప్పటికప్పుడు ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేస్తామని కూడా ఇప్పటికే స్పష్టం చేశారు కాబట్టి ఆ ఆర్టీసీ ఎండి వేసి సజ్జనర్ కూడా దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇటు అంటే ఈ మధ్య ఇటు మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత ప్రయాణ నేపథ్యంలో చాలా మంది కూడా ఇక్కడి నుంచి సిటీ జనం సొంతూర్లోకి వెళ్తారు. అదే విధంగా సిటీ జనం అంతా కూడా ఏపీలో కూడా చాలా వరకు కూడా సంక్రాంతి పండుగ గ్రాండ్ గా జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా వెళ్తారు కాబట్టి దీనికి సంబంధించి అదనంగా బస్ సర్వీసులు నడపాలని కూడా భావించిన నేపథ్యంలో ఇప్పటికే అధికారులకు ఆర్టీసీ సిబ్బంది కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అదనంగా ఆర్టీసీ బస్సులు నడుపుతాం. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పబ్లిక్ మాత్రం మహిళలకు మాత్రం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అలాగే అమలు అవుతుంది. అదే విధంగా సాధారణ ఛార్జీలే వసూలు చేస్తాం. ఎలాంటి ప్రత్యేక ఛార్జీలు పెంపు ఉండదని కూడా ఇప్పటికే ఆర్టీసీ ఎండి వీసీ సజ్జన్ కూడా స్పష్టం చేశారు కాబట్టి ఇది మాత్రం ప్రయాణికులకు మాత్రం గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హాయిగా సంతోషంగా కుటుంబ సభ్యులతో సంక్రాంతి పండుగను వాళ్ళ సొంతూరులో చేసుకోవడానికి మాత్రం ఒక అవకాశం కూడా కల్పిస్తున్నాము. దీన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. ప్రయాణికుల రద్దీ చూస్తే కూడా ఆర్టీసీ సంబంధించిన అదనపు బస్సులు కూడా నడుపుతామని కూడా ఇప్పటికే ఆర్టీసీ ఎండి సజ్జన్ కూడా స్పష్టం చేయడం జరిగింది. గాయత్రి. రైట్ సతీష్, థ్యాంక్ యూ.